ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ రమేష్ పోతరాజు. చాలా రోజుల క్రితమే నేను ప్రెడిక్ట్ చేసిన ఒక అంశం ఇవాళ నిజమైంది. మీరు అవునన్నా కాదన్నా ఇదే నిజం. నా సన్నిహితుల దగ్గర గూడా ఇదే విషయాన్ని ప్రస్తావించిన. ఏం జరిగింది అనంటే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ పార్టీని ఎప్పుడైతే టేక్ ఓవర్ చేశారో, అప్పుడు జరుగుతున్న పరిస్థితిలో నేను ఒక డిస్కషన్ తీసుకొచ్చిన. నాకిదెందుకో అనుమానంగా ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చాలా మెరుగ్గా, చురుగ్గా పనిచేసిన వ్యక్తి. సో, సడెన్‌గా ఉన్న ఫలంగా బయటకొచ్చి ఒక పార్టీని టేక్ ఓవర్ చేయడం, రాజకీయాల్లోకి రావడం అనేది ఎందుకో ఆలోచించదగ్గ విషయం అని. కేసీఆర్ దూరదృష్టి ఎంతలా ఉంటది, లాంగ్ విజన్ ఎట్లా ఉంటదో కూడా ఇక్కడ మనం అందరం గమనించాలి. ఎప్పుడైతే దళిత వర్గాలు, అణగారిన వర్గాలు, బడుగు బలహీన వర్గాలు మొత్తం బీసీ సామాజిక వర్గం గాని ఇట్లా అన్ని బడుగు బలహీన అణగారిన వర్గాలు దూరం అవుతున్నాయని చెప్పేసి కేసీఆర్ పసిగట్టిండు. అప్పుడే ఇంకొక అస్త్రాన్ని తయారు చేసిండు. ఆ అస్త్రమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అరే, నువ్వు మనిషివా గాడిదరా పోయి కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా అని మీరు కామెంట్ చేయొచ్చు. ఇక్కడ ఈ గడ్డికి సంబంధించిన సూత్రం ఒకటి చెప్తా. కేసీఆర్ ఏం చెప్పిండంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి, దళితులు అంతా మన చిందరమందరగా గడ్డి మోపుగడ్డ ముందు గడ్డి ఎట్లా ఉంటుందో గట్ల అయిపోయారు తెలంగాణలో. నన్ను నమ్మే పరిస్థితులు లేరు, నా పార్టీ నమ్మే పరిస్థితులు లేరు. సో, వీళ్ళందరినీ ఒక్క దగ్గర కట్టగట్టు అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పంపించిండా అన్న విధంగా వాళ్ళ జర్నీ అయితే కొనసాగింది ఈ రోజు వరకు కూడా. నేను మా మిత్రులతో కూడా ఇదే రకమైన ఎగ్జాంపుల్ చెప్పిన. అక్కడక్కడ విడివిడిగా ఉన్నటువంటి దళిత సామాజిక వర్గాన్ని కానీ, అణగారిన వర్గాలన్నింటినీ కూడా ఒక దగ్గర మోపు గట్టి, గడ్డి మోపు లెక్క ఒక దగ్గర గట్టి తీసుకొచ్చి బీఆర్ఎస్ దొడ్లో, అదే దొరల దొడ్లో వేయడమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పనిలాగా అయిపోయింది. కేసీఆర్ కూడా అదే అనుకుంటూ చాలామంది కొంత దూరం ఆలోచించిన వాళ్ళు కూడా అనుకున్నారు. కానీ ఏమో చూద్దాంలే, అంత ఆలోచిస్తాడా లేదని. ఎస్, అంతగానం ఆలోచించాడు కేసీఆర్. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మాకు ఒక ఆయుధం దొరికింది, బీసీలకు ఒక ఆయుధం దొరికింది, బీసీలను ఆదరించే ఒక పార్టీ దొరికింది, ఎస్సీలను ఆదరించే ఒక పార్టీ దొరికింది, మాకంటే ఒక సొంత పార్టీ దొరికిందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశలు ఇప్పుడిప్పుడే ఆశలు చిగురిస్తున్న పరిస్థితిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి రూపంలో ఒక ఆయుధం కనబడ్డ పరిస్థితుల్లో ఉన్న ఫలంగా ఈ వీళ్ళందరి యొక్క కోరికలని, వాళ్ళ యొక్క ఆశలని, ఆశయాలని అన్నీ తీసుకుపోయి మళ్ళా దొరగారి దొడ్లో వేయడం జరిగింది ఇవాళ. ఎస్, ఎవరి వల్ల అయితే తెలంగాణ భవిష్యత్తు ప్రమాదాల్లోకి ఎట్టివేయబడుతుందని చెప్పేసి కామెంట్ చేసినామో, ఎవరైతే దొరలు అని చెప్పేసి తిట్టినామో, ఎవరినైతే తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేస్తున్నారు అని చెప్పి తిట్టినామో, ఇలా తీసుకుపోయి వాళ్ళ దగ్గరనే జాయిన్ అయ్యి ఇప్పుడు వాళ్ళ దగ్గరనే వాళ్ళతోటే పొత్తు పెట్టుకొని ఇవాళ చేస్తున్న కామెంట్ ఏంది, తెలంగాణ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇవాళ అలియన్స్ అవుతున్నామని. సో, నమ్మశక్యంగా ఉందా ఏమన్నా? సో, పాపం నేను బీఎస్పీ కార్యకర్తలను కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను. చాలామంది ఓపెన్ అండి, ఎందుకంటే మీరు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాల్సిన అవసరం లేదు. మీరు ఇబ్బంది పడి లోపల మీకు బాధ ఉంది, ఆ బాధను వెలగక్కడి తప్పులేదు. ఎందుకంటే మీరు మా నమ్ముకున్న నాయకుడే పార్టీలు మారంగా, ఆయన ప్లాట్ఫామ్లు మారంగా, ఆయన సిద్ధాంతాలు మారంగా లేనిది మీరు మారడంలో కూడా తప్పులేదు. మీరు కూడా ఒక సరైన దారి ఎంచుకోండి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాజకీయ వ్యూహాలు కరెక్టే, రాజకీయంగా కూడా వెళ్ళాలి, తప్పలేదు. కానీ వెళ్తున్న దారి, వెళ్తున్న వ్యక్తులు ఎవరితో అయితే వెళ్తున్నారో అది కరెక్టా కాదా అని చెప్పేసి కూడా ఇవాళ నిర్ణయించుకోవాలి. సిద్దిపేట లాంటి ప్రాంతంలో కానీ, మిగతా ప్రాంతంలో కానీ వాళ్ళకు ఎదురొడ్డి కేసీఆర్ కుటుంబానికి ఎదురొడ్డి ఎన్ని పోరాటాలు చేసిర్రో, ఎంత ఇబ్బందులు పడ్డారో, ఇవాళ పోయి వాళ్ళ క్యాంప్ ఆఫీసుల చుట్టూ వాళ్ళ చుట్టూ ఎదగాల్సిన పరిస్థితి, వాళ్ళ కార్యకర్తలతో కలిసి పనిచేయాల్సిన పరిస్థితి ఇవాళ బీఎస్పీ కార్యకర్తలకు ఏర్పడ్డది. ఇంకా ఎన్నో ఏళ్ళగా ఉన్న కళ ఇవాళ ఒక్కసారిగా కళ చెదిరిపోయినట్టు అయిపోయింది బీఎస్పీ పార్టీ కార్యకర్తలకి. నిజంగా నేను మాట్లాడుతున్న కరెక్టో తప్పో తెలియదు, నా వ్యక్తిగత అభిప్రాయమే కావచ్చు. నా అభిప్రాయంతో ఏకీభవించే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, వాళ్ళకి ఇట్లా చెప్పే అవకాశం లేకపోవచ్చు కాబట్టి నేను చెప్తున్నా. మిగతా మీ అభిప్రాయాలు వేరుగా ఉండొచ్చు. బీఎస్పీ పార్టీ అనేది రాజకీయంగా ఎదగాలి, రాజకీయ పార్టీ సిద్ధాంతాలను కూడా వీళ్ళు అవి నేర్చుకోవాలి, అవపోసన పట్టాలి. రాజకీయ పార్టీలు ఎట్లా ఎదుగుతాయి అని చెప్పేసి నిజంగానే ఒక కులానికో, ఒక మతానికో స్టిక్ అయితే ఆ పార్టీ రాజ్యాధికారం సాధించలేదు అనే విషయం కూడా మనకు తెలుసు ప్రాక్టికల్గా. నేను ఒక్కరినే పట్టుకొని వేరాడమని కూడా చెప్తలేను. కానీ సందర్భం, ఏ వ్యక్తితో వెళ్తున్నాం అనేది కూడా బాగా ఆలోచిస్తే బాగుండేది అని చెప్పేసి కూడా ఈ సందర్భం గుర్తు తెలుసుకున్నా. ఇలా మరి ఇంత తొందర ఏమొచ్చింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి? ఇప్పుడిప్పుడే బీఎస్పీ పార్టీ మొన్నటి ఎన్నికల్లో చాలా బ్రహ్మాండమైన ఓట్ బ్యాంక్ సాధించింది. చాలా ఏరియాల్లో చాలామంది ప్రధానంగా రెండో ప్లేస్లలో ఉండి మిగతా ప్రధాన ప్రత్యర్థుల్ని గెలుపోవడం కూడా డిసైడ్ చేసిన పరిస్థితి ఉండే. ఇప్పుడే నేను ఈరోజు మార్నింగ్గా చూసిన నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారని, కనీసం ఆయన ఎప్పుడైనా ఎంపీగా గెలిచినా తద్వారా
ఇంకా పార్టీ ముందుకు పోతుందని అనుకున్నాం. ఇంతలో పేరు తీసుకపోయి మళ్ళీ గదే దూరం కాళ్ళకాడ తాకట్టు పెట్టడం అనేది కాస్తంత బాధ అనిపించి చేస్తున్న వీడియో ఇది. అంతే మాత్రం కానీ బీఎస్పీ పార్టీ మీదనో కార్యకర్తల మీద కోపంతో చేస్తుంది కాదు. పాపం వాళ్ళందరి పక్షాన ఒక వీడియో చేయాలనిపించి మాత్రమే చేస్తున్నా. సో చూద్దాం తెలంగాణలో కేసీఆర్ ఎంత దూరదృష్టి. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో కనుక గడ్డు పరిస్థితులు ఎదుర్కొనాల్సి వస్తే, బీఆర్ఎస్ పార్టీ కనుక చచ్చిపోయే పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు సమయానికి నన్ను ఆదుకో మిత్రమా అని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పంపించినట్టుగానే ఆయన తిరిగి మొత్తం ఆ సామాజిక వర్గాన్ని అంతా ఒక దగ్గరికి కట్టగట్టి తీసుకొచ్చి మళ్ళీ ఆయన కాలం ముందు పెట్టినట్టుగానే నాకైతే ఈ ఓవరాల్ ఎపిసోడ్ చూస్తే అనిపిస్తుంది. మిత్రమా, నా అభిప్రాయంతో ఎవరైనా ఏకీభవించి ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.